డేర్. ఆలోచించుకో. నేను చాలా ధైర్యం ఉన్నవాడిని. అలాగా? అయితే మరి డాన్స్ చేసి చూపించు. అరే అదేమన్నా వల్ల కాని పనా? ఆహా ఆహా అది లెక్క. ఆహా ఇక చాలు గాని వచ్చి ఆడు. ఫైనల్లీ సాగర్ వంతొచ్చింది. అడగొచ్చా? అరే గంగా ఇలా రా. రాగంగా రా, ఈ ఆట సరదాగా ఉంటుంది రా. వద్దు, నేను ఆడటం లేదు, దూరం నుంచి చూస్తానంతే. సరే సాగర్, నువ్వేం చూస్ చేసుకుంటావు? ఏదైనా. అరే సాగర్, అలా అంటే ఎలా కుదురుతుంది? నిజమైనా చెప్పాలి, లేదంటే ధైర్యమైనా చూపించాలి. నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలిగా. కరెక్ట్. ఒక పని చేద్దాం, ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం. ఒకదాని వెంట మరొకటి. అలాగే స్పీడ్గా జవాబు చెప్పాలి. ఓకే. ఎప్పుడైనా దొంగతనం చేసావా? చేశాను. గంగ కోసం స్టోర్ రూమ్ లో దొంగిలించాను. నీకే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం? మ్యాథ్స్. టీచర్ కి చెప్పకుండా ఎప్పుడైనా స్కూల్ ఎక్కొట్టావా? క్రికెట్ ఆడడానికి స్కూల్ ఎక్కొట్టేశాడు సాగర్. గుర్తుందా? ఉందిగా, నేను సెంచరీ కూడా చేశాను. తినే వాటిలో నీకు చాలా ఇష్టమైంది ఏంటి? పాయసం. నీకు అందరికంటే మంచి ఫ్రెండ్ గంగా. సాగర్ నన్ను అందరికన్నా మంచి స్నేహితురాలు అనుకుంటున్నాడే, కానీ నేనేమో నా మిత్రుడు ల్యాప్టాప్ పాడు చేసేసాను. కానీ నేనేమో సాగర్ ఆ పిల్ల పేరు చెప్తాడు అనుకున్నాను. అదే మన నాటకంలో రాణి వేషం వేసింది కదా. అవునవును, శృతి. తనే నా బెస్ట్ ఫ్రెండ్. నేనేదో పొరపాటున వేరే వాళ్ళ పేరు చెప్పేశాను. అరే సాగర్, అలా వెళ్ళిపోతావేంటి? హరే కృష్ణ హరే మురారి. అంతసేపు కూర్చునేసరికి నా నడుం పట్టేసింది. అబ్బా. అత్తయ్య, మీరికి విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి పారాయణలో కూర్చుంటాను. అలాగే, కానీ నువ్వు ఆ పని ఈ పని అంటూ అటు ఇటు తిరగకూడదు. ఈ కుటుంబంలో ఎవరో ఒక సభ్యులు ఆ పారాయణం పూర్తయ్యేదాకా అక్కడే కూర్చోవాలి, తెలుసా? అలాగే. గోవిందయ్య మాల్తే అన్ని పనులు చూసుకుంటారు, నేను పూజ చేసుకుంటాను. విశ్రాంతి తీసుకోండి. సరే సరే, వెళ్ళు వెళ్ళు. ఇదిగో పిల్ల, చప్పుడు చేయకూడదు, కొంచెం కూడా చప్పుడు చేయకూడదు. నన్ను నిద్రపోనివ్వు. తర్వాత మళ్ళీ నేను పారాయణంలో కూర్చోవాలి. ఎంత భక్తితో ఈ పని ప్రారంభించామో అంతే భక్తితో దాన్ని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. హరే కృష్ణ హరే మురారి.